హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ నిన్న వ్లాగ్ అండి. సో నా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా జరిగింది అన్నది ఈ వ్లాగ్లో మీకు చూపిస్తూ బ్యాక్గ్రౌండ్లో అయితే మనం ఏమన్నా ఒక టాపిక్ కోసం మాట్లాడుకుందాము. ఈ రోజైతే నేను కూర అయితే బీరకాయ గ్రేవీ వండుతున్నానండి. ఇంట్లో ఒక బీరకాయ ఉంది. నిన్న మా వారు తీసుకొచ్చారు కదండి, నిన్న పప్పులో ఒకటి వేసాను, ఇంకోటి బయట అలా వదిలేసాను అనమాట. నెక్స్ట్ డే వండేద్దాంలే అన్నట్టు. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఇంకా బీరకాయ గ్రేవీ కింద వండుదామనేసి వండుతున్నాను. మను ఏమో ఫ్రైడ్ రైస్ కావాలని అడిగింది. సో దానికి లంచ్ బాక్స్లోకి ఏమో ఎగ్ ఫ్రైడ్ రైస్ కింద చేస్తానండి. ఇంకా నేను ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటున్నాను. నిన్న వ్లాగ్లో నేను ఎడిటింగ్ ఇలాగ ఒరిజినల్ సౌండ్స్ పెట్టి అక్కడక్కడ వాయిస్ ఇస్తూ పెట్టాను కదండి. చాలామంది ఏమో మాకు అసలు ఇలా వద్దు, నీ వాయిస్తోనే కావాలి భవాని, నువ్వు మాట్లాడుతూ ఉంటే మా ఇంట్లో ఒక పిల్ల మాట్లాడుతున్నట్టు ఉంటుంది అని ఇలాగ కొంతమంది అయితే ఇలా కామెంట్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది ఏమో ఇలా చాలా బాగుంది భవాని న్యాచురల్ సౌండ్స్ తోటి, అప్పుడప్పుడు ఇలా కూడా పెట్టు, ఎప్పుడు వాయిస్ ఇవ్వకు, ఇలా కూడా చాలా బాగుంది అన్నారు. నాకు మిమ్మల్ని ఏమైనా ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీరు మిక్స్డ్ ఆన్సర్ చెప్తారనమాట. అప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇంక ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేసి. ఇంక నేను ఏమనుకుంటున్నానంటే, నాకు వాళ్ళు ఇంపార్టెంటే, అంటే ఇలాగ నా వాయిస్ విని ఇష్టపడే వాళ్ళు నాకు ఇంపార్టెంటే, అలాగే ఒరిజినల్ సౌండ్స్ న్యాచురల్ సౌండ్స్ని ఇష్టపడే వాళ్ళు ఇంపార్టెంటే. కాబట్టి అప్పుడప్పుడు న్యాచురల్ సౌండ్స్తో అప్పుడప్పుడు వాయిస్తో అలాగా పెడదాము. ఎడిటింగ్ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి అనుకున్నాను. ఇంకైతే ఈ రోజంతా వాయిస్ ఓవర్ ఇస్తానండి. ఈ రోజైతే నేను ఈ వ్లాగ్లో 2 విషయాల గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నా మార్నింగ్ రొటీన్ చూసేయండి. నా మార్నింగ్ రొటీన్లోనే ఒక విషయం అయితే చెప్తాను. ఈరోజు నాకు మా ఆయనకి అరుపులే అనమాట. సో దాని గురించి అయితే చెప్తాను నేను. ఇంకోటి బీరకాయ అయితే స్టవ్ మీద వేసేసానండి. ఫస్ట్ నూనె వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని ఉప్పును పసుపు వేసి కాసేపు అయితే మగ్గిచ్చేసాను. తర్వాత అయితే దీంట్లోకి బీరకాయ ముక్కల్ని వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేశానండి. ఇంకా బీరకాయల్ని పట్టు తీసాను కదండి, ఆ పట్టు చాలా లేతగా ఉంది. ఇంకా వేస్ట్ చేయడం ఇష్టం లేక వేరుశనగ గుళ్ళు, దాన్ని ఏమంటారు, కొబ్బరికాయని వేపించేసుకుని తర్వాత ఆ పొట్టు కూడా వేసి వేపించానండి. ఎంత బాగుందో తెలుసా చట్నీ అసలు. ఇంకా ఇడ్లీలోకి ఆ చట్నీ చాలా టేస్టీగా అనిపించింది. నిన్న నైట్ పడుకున్నప్పుడు నేను ఇడ్లీ పిండి అయితే రుబ్బుకున్నానండి. నిన్న వ్లాగ్ నేను కంప్లీట్గా షూట్ చేయలేదు కదా, బడ్జెట్ వీడియో పెడదామనేసి మార్నింగ్ రొటీన్ వరకే షూట్ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ చేసుకున్న పనులు ఇవేమి వీడియో షూటింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే బడ్జెట్ వీడియో పెట్టినప్పుడు వ్లాగ్ లెందీ అయిపోతుంది అనేసి. ఇంకైతే మాత్రము నిన్న నైట్ ఇడ్లీ పిండి రుబ్బుకున్నానండి. ఇప్పుడు నేను ఇడ్లీ వేయడం కోసం అయితే నేను ఇంకా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఒక పక్కన చట్నీకి వేపించేసాను. కూర స్టవ్ మీద పెట్టాను కదండి, ఇంకా అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేస్తే బీరకాయలో ఉన్న వాటర్ వచ్చి చక్కగా ఉల్లిపాయలు బీరకాయ అంతా మగ్గిపోతుంది అనమాట. ఇంకా నీళ్ళు వేయాల్సిన పని లేదు. పాలు ఉంటే ఒక చుక్క పాలు వేసుకుంటే బీరకాయ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు ఇంకా మాది కంట్రీ డిలైట్ మేము ఆల్టర్నేట్ పెట్టుకున్నామండి. ఇంకా పాలు లేవనమాట. ఇంకా మా వారు లెగిసిన తర్వాత బయట నుంచి తీసుకుని వస్తారు. ఇంకా నేను బీరకాయలో నేను పాలు ఏమి వేయకుండా ఉత్తిగా పెట్టేశాను, కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకైతే ఇంకోండి నేను ఇడ్లీ అయితే వేసేసాను. నేను చట్నీకి వేపించాను కదండి, అవి చల్లారిపోయినాయి. ఆ స్టవ్ మీద ఏమో నేను బియ్యం కడిగేసి పెట్టేశానండి. ఇంకా చట్నీ అయితే మిక్సీ పెట్టేస్తున్నాను. చట్నీ గ్రీన్ కలర్లో చాలా టేస్టీగా వచ్చింది. అందులో నేను కొబ్బరి వేసాను, తర్వాత కొన్ని ఏమో వేరుశనగులు వేసానేమో, చాలా టేస్టీగా అయితే వచ్చిందండి చట్నీ. నేను ఏ వంట చేసినా, అంటే కూర వండినా లేదా కొత్త రకపు రెసిపీస్ ఏమైనా ట్రై చేసినా, చట్నీలు చేసినా, ఏది చేసినా అది నిజంగా బాగుంది అనుకోండి, బాగుంది అనే చెప్తాను. బాగాలేదు అంటే బాగాలేదనే చెప్తానండి. ఇప్పుడు నేను చేసింది బాగోకపోయినా చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్ అనుకోండి నేను చెప్పొచ్చు. నాకు ఆ దగ్గర ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు నేను చేసింది ఏమి మీరు వచ్చి టేస్ట్ చూడరు కదండి. సో బాగోపోతే బాగోలేదని చెప్పకుండా నేను చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి అని నేను చెప్పొచ్చు. నేను చెప్పిన తర్వాత మీరు ట్రై చేస్తే మీరు అన్నీ పర్ఫెక్ట్గా అయితే మీకు బాగా రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. కానీ ఇక్కడ నేను బాగుంటే బాగుంది అని చెప్తాను, బాగోపోతే ఇలా వచ్చిందండి అలా వచ్చింది అండి అని దాన్ని ఫన్నీగా చేసి చెప్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, నవ్వించడానికి. అయితే కొంతమంది పెడతారనమాట, అసలు దాన్ని వంట చేసే స్టైల్ చూడు, దాని మొగుడు ఎలా తింటున్నారో, ఆ పిల్లలు ఎండిపోతున్నారు అని ఇలాగా నా ఛానల్లో పెట్టరులే. నేను ఎందుకంటే వన్స్ నాకు ఒక్కసారి నెగిటివ్గా కామెంట్ పెట్టారంటే బ్లాక్లో పడతానండి. నా ఛానల్లో కాకుండా వేరే వేరే ఛానల్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారనమాట. గడ్డి పెడుతుంది వాళ్ళ ఆయనకి, లేకపోతే ఆ పిల్లలకి గడ్డి పెడుతుంది, ఇంకెలా సంథింగ్ ఏమని
ఆ పిల్లలు ఎండిపోతున్నారు దీన్ని తిండి తినలేక ఇలా పెడతారు. ఇప్పుడు నేను 10 ఏళ్ళు అయ్యిందండి నాకు పెళ్ళయ్యి, అంటే 9 ఏళ్ళు పూర్తయిపోయింది. ఈ 9 ఏళ్ళు నేను గడ్డే పెట్టాను అనుకోండి, నా మొగుడికి ఒకసారి కాకపోతే ఒకసారి కోపం రాదా? ఈరోజు నేను ఒక కామెంట్ చూసి భలే నవ్వుకున్నామండి నేను మా ఆయన. ఏం శివారు నేను పెట్టే గడ్డు బాగానే తింటున్నావు నువ్వు అనేసి భలే నవ్వుకున్నాం అనమాట. భలే పెడతారండి బాబు కామెంట్స్. ఒకటి ఉంటుంది గులకరాళ్ళ క్వీన్ అనేసి, డార్క్ గులకరాళ్ళ క్వీను చెత్త ప్రదీప అనేసి. అదైతే ఇంకా అసలు నెలకొకసారి దాని పేరు మార్చుకుంటూ కొత్త కొత్త పేర్లతో కామెంట్స్ అయితే పెడతాదండి. తింగర్ మొక్కంది ప్రొఫైల్ పిక్ మార్చదు, సో ఈజీగా కనిపెట్టేయచ్చు అనమాట. ఇంకా అసలు అది పిల్ల అనుకోవాలో పిల్ల తల్లి అనుకోవాలో కానీ తెగ పెడతాది అనమాట నా గురించి అయితేని. మేము ఆ కామెంట్స్ చూసి నేను మా ఆయన భలే నవ్వుకుంటాం ఇంట్లోనండి. ఇంకా తర్వాత అయితే ఇడ్లీ తింటున్నాం కదా, ఇడ్లీ తిన్నప్పుడు నాకు మా ఆయనకి పెద్ద గొడవ అయిందండి. ఏంటంటే ఇడ్లీ నేను వంట అంతా పూర్తి చేసేసుకున్నానండి. ఈ పిల్లల్ని లెగండి లెగండి అని చాలాసార్లు తొయ్యాలి. ఇట్లా లెగిసిన తర్వాత చెయ్యండి, బ్రష్ చేయండి అనాలి, స్నానం చెయ్యి అని తొయ్యాలి కదా. వీళ్ళు కొంచెం లేట్ చేశారనమాట. లేట్ చేసేసరికి నాకు 8 అన్ని పనులు అయిపోయినాయి. వాళ్ళకి లంచ్ బాక్సులు ప్యాక్ చేసేసాను. కానీ పిల్ల మను టిఫిన్ తినడానికి చాలా టైం పట్టేస్తే మా ఆయన లోపల కోపంగాని ఎప్పుడు చూసినా లేటే, పిల్లల్ని టైంకి స్కూల్కి పంపమన్నాడు. నేను అప్పటికే పొద్దున్న లెగిసి అన్ని పనులు పూర్తి చేసుకున్న లంచ్ బాక్స్ అన్ని పెట్టి నేను రెడీగా ఉంటే మా ఆయన నన్ను అలా అనేసరికి నాకు ఇంకా బీపీ వచ్చేసినట్టు అయిపోయిందండి. మా ఆయన మీద అరిసి పిల్లనే మను తినట్లేదని, ఇంకో నువ్వు తినకపోవడం వల్లే నేను మీ ఆయన చేత తిట్లు తినాల్సి వస్తుందని మను మీద కూడా అరిసేసాను. మా మను ఒక్క మాట అనేవదండి, ఎంత గోల చేస్తుందంటే చెవులు చిల్లెట్టేస్తుంది దాని ఏడుపుతోటి. ఇంకా ఏడుస్తూనే ఉందనమాట. ఒక్క ఇడ్లీ తినవే తల్లి అంటే ఒక్క ఇడ్లీ కూడా తినలేదు. దానికోసం నేను ఈరోజు ఫ్రైడ్ రైస్ చేశానండి. ఇంకా నేను అన్నా అనమాట, నువ్వు ఇడ్లీ ఒకటైనా తిన్నావంటే నువ్వు అడిగిన ఫ్రైడ్ రైస్ లంచ్లో పెడతాను, నువ్వు తినలేదా నేను మాత్రం బీరకాయ కూర వేసి అన్నం పెడతాను అన్నాను. అది మొండిగట్టం అస్సలు తినలేదు. ఇంకా నాకు ఒళ్ళు మండింది, ఒక్కసారైనా దీనికి పనిష్మెంట్ ఇవ్వాలి అనేసి ఆ ఫ్రైడ్ రైస్ చేశాను కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్, అదేమో మా ఆయన లంచ్ బాక్స్లో పెట్టేశాను. తర్వాత ఏమో మనుకేమో ఇడ్లీ తినలేదు కదండి, ఆ తినని ఇడ్లీయే లంచ్ బాక్స్లో అయితే పెట్టేసి పంపించేశానండి. బీరకాయ కూరని ఇడ్లీ స్నాక్స్ కింద పెట్టేసి అన్నం పెట్టి పంపించేశాను. ఫ్రైడ్ రైస్ మాత్రం మా ఆయనకి ఇచ్చేసాను. ఈరోజు ఇంకా మా ఆయన అలా అనేసరికి కోపం వచ్చి ప్లేట్లో టిఫిన్ పెట్టుకున్నాను. కోపం వచ్చి ప్లేట్ నేను ఈసరగొట్టాను అనమాట. ఇప్పుడు ఈసరగొట్టినప్పుడు అందులో ఉన్న చట్నీ కింద పడిపోయిందండి. నేను కోపంలో పని చేసిన మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సింది నేనే కదా, మళ్ళీ ఒక పని అయింది అనమాట. చట్నీ ఒలిగిపోవడము, దాన్ని అంతటినీ క్లీన్ చేసుకుని ఇల్లంతా సర్దుకుని తుడుచుకున్నాను. ఇంకా వన్స్ నాకు కోపం వచ్చిందంటే నేను గట్టిగా అరుస్తూనే ఉంటాను, మా ఆయన మీద ఏంటి పిల్లల మీద ఏంటి. తర్వాత మళ్ళీ మా ఆయన ఇంకేం మాట్లాడలేదు. ఇంకా ఇప్పుడు మా ఆయనకి కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్ అయిపోతానండి, నాకు కోపం వచ్చినప్పుడు మా ఆయన సైలెంట్ అయిపోతారు. ఇంక నాకు బీపీ వచ్చేసింది, పిచ్చిదండ అరుతుంది అనుకున్నాడో ఏమో మరి మా ఆయన సైలెంట్ అయిపోయారండి. ఇంకా తిట్టి నాకు కస్తీర తిట్టి ఇంకా ఆయన ఏం మాట్లాడినప్పుడు నేను ఇంకేం చేస్తాను, ఎవరైనా ఇంకొక మాట మాట్లాడితే దానికి సమాధానం చెప్తూ కోప్పడతాము. ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు, నేను ఎన్ని అనుకున్నా కూడా మూసుకుని అలాగే ఉన్నారు. మా ఆయన ఏంటి మా పిల్లలు ఏంటి ఇంకా అమ్మకి పిచ్చెక్కినట్టుంది అనుకున్నారు ఏమో మరి, సైలెంట్గా ఉండిపోయారు అనమాట. వెళ్ళిపోయారండి ఎవరికాళ్ళు స్కూల్కి, మా ఆయన ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత మళ్ళీ మా ఆయన పిల్లల్ని దింపొచ్చాక నా కోపం తీరిందనమాట. సారీ ఏమనుకోవద్దు అనేసి ఇంకా నేను ఆయనకి సారీ చెప్పేశాను. ఆయన కూడా ముఖం మార్చుకుని మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంకా నేను అనుకున్నాను అనమాట, ఒక 4-5 రోజులు ఆఫీస్కి వెళ్ళినా కూడా నేను ఈయనకి ఫోన్ చేయొద్దు, తిన్నావా ఉన్నావా ఇలా ఏం అడగొద్దు అనేసి అనుకుంటానే కానీ ఒక్క 2-3 గంటలు కూడా ఆగనండి. మళ్ళీ వెంటనే ఆఫీస్కి వెళ్ళగానే సారీ శ్రీవారు అని మళ్ళీ చెప్పి ఫోన్లు చేశాను. ఇంకా మనుని మరి తిట్టాను, ప్లస్ ఒక దెబ్బ కూడా వేసానండి అది తినట్లేదని. ఇంకా ప్రాణం పీకేస్తుంది అనమాట. పిల్లని కొట్టు పంపాను, పిల్లల్ని ఏమీ తినకుండా వెళ్ళిపోయింది, ఎలా ఉందా అని మనసు పీకుతూనే ఉంటుంది. ఇంకా మను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దానికి ఎన్ని ముద్దులు పెట్టుకుని ఎన్ని సారీలు చెప్పుకుంటానో నాకే తెలియదండి. ఎందుకు ఇలాగ ఒక్కొక్కసారి ఇలా చేస్తాను అన్నది నాకు అర్థం కాదు. మా ఆయన అన్న ఒక్క మాటకి నాకు కోపం వచ్చేసింది అనమాట. ఎప్పుడు లేటే ముందు త్వరగా తెముల్చుకోవాలని ఒక మాట అనేసరికి నాకు చాలా కోపం వచ్చిందండి.
అయిపోయిందండి. నేను పొద్దున్నే లేచి ఇన్ని పనులు చేసుకుని రెడీ చేసుకున్నాను. ఆ పిల్లలు బ్రష్ చేయడానికి స్నానం చేయడానికి లేట్ చేస్తున్నారు. వాళ్ళు లేట్ అయితే వాళ్ళని అన్నారు కానీ మా ఆయన నన్ను తిడతాడు అనమాట. నీకు ఎవరి మీద కోపం వచ్చినా కూడా నా మీదకి వచ్చి పడిపోతావు అనేసి ఇంకా మా ఆయన మీద ఫైర్ అయిపోయాను. ఇప్పుడు మేము బైక్ ఎక్కి బయటకు వెళ్తాం కదండి, మా ఆయన బైకు. పిల్లలేమో పెద్దోళ్ళు అయిపోయారు, బైక్ ఏమో మాకు సరిపోవట్లేదు అనమాట. బైక్ సరిపోవట్లేదు అనుకోండి, బైక్ సరిపోవట్లేదు ఎక్కడికైనా వెళ్తానంటే చాలు మీ ముగ్గురు తయారైపోతారని నా మీద సీరియస్ అయిపోతాడండి మా ఆయన. మళ్ళీ ఎక్కడికైనా వెళ్దాము అన్నారు అనుకో, నేను అంటాను బైక్ సరిపోతే నువ్వు నన్ను తిడతావు, నేను రాను అన్నాను అనుకో, పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోతాము వచ్చే అంటాడు. తీరా పిల్లలు బండి ఎక్కిన తర్వాత నిద్రపోతే బండి సరిపోదు, అప్పుడేమో నా మీద ఫైర్ అయిపోతారు అనమాట. పోనీ ఇంకా అందుకనేసి ఈ మధ్యన మేము బయటకు వెళ్తున్నప్పుడు క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకుని వెళ్తున్నాము. ఇంకా కార్ కొనుక్కుందాం అంటారండి, అప్పుడే వద్దు పార్కింగ్ అది లేదు, చూద్దాము తర్వాత ఎప్పుడో కొందాము అనేసి ఇంకా నేను అలాగా పోస్ట్ పోన్ చేస్తున్నాను అనమాట. కార్ అవి వద్దు, ప్లస్ నాకు వికారము వామిటింగ్స్ అయిపోతుంది నాకు పిల్లలకి అనేసి ఇంకా దాన్ని అలా పోస్ట్ పోన్ చేస్తున్నాము. ఈ రోజైతే మార్నింగ్ 6 నుంచి 8 వరకు బాగానే ఉందండి. 8 నుంచి 9 వరకు ఫుల్ ఫైర్ మీద ఉన్నాను, అరుస్తూనే ఉన్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా మా ఆయన మీద అరుస్తూనే ఉన్నాను అనమాట. నేను ఇంకా అలా అయ్యింది. ఆఫ్టర్నూన్ నుంచి అయితే మాత్రము ఇంకా మా ఆయన 10 ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇల్లు అవి శుభ్రం చేసేసుకుని నేను ఇంకా ఎడిటింగ్ అయితే చేసుకున్నానండి. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే మాత్రము పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఇవిగోండి కూరగాయలు తీసుకొచ్చారన్నమాట. మా వారు పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసిన తర్వాత కూరగాయలు తీసుకొచ్చారు. ఇంక నేనైతే ఆ కూరగాయలని సర్దుతున్నాను అనమాట. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు మా ఆయన ఏంటంటే ఆకుకూరలు కొనుక్కుందాము తిందాము అంటే అసలు వద్దంటాడండి. ఇంక నిన్న అదే గొడవ అయింది కదా, గొడవలో తిట్టిపడేసాను అనమాట. ఎప్పుడు నీకు నచ్చినయే వండుకుంటావు, ఎప్పుడు చూసినా పప్పు మామిడికాయ అంటావు. మామిడికాయ మీద విరక్తి పుట్టేసిందండి నాకు, అంత చిరాకు దొబ్బేసింది మామిడికాయ అంటేని. ఒక ఆకుకూర తేవు ఏమి తేవు అనేసి బాగా ఫైర్ అయిపోయాను. ఇంకా దెబ్బకు చూసారా ఎన్ని ఆకుకూరలు తీసుకొచ్చేసారు అని, తోటకూర మెంతుకూర ఇలాగ తీసుకొచ్చేసారండి. ఇంకా అసలు నాకు ఆ మెంతుకూర శుభ్రం చేసేసరికి నడుము లాగేసింది, ఎంత నడుము నొప్పి వచ్చేసిందో ఈరోజు నాకు. ఇంకా ఈ కూరగాయలన్నీ సర్దుకుని నేను మిగతా పనులు చేసుకునేసరికి నాకు చాలా టైం అయితే పట్టేసిందండి. అలాగయిందనమాట నిన్న మా ఇంట్లో గొడవ. నన్ను కొంతమంది కామెంట్స్లో అడుగుతారండి, మీ హస్బెండ్కి నీకు గొడవలైనప్పుడు ఎలా మేనేజ్ చేసుకుంటారు భవాని అని. మ్యాక్సిమం ఎక్కువగా నేనే అరుస్తానండి మా ఇంట్లోని. మా ఆయన చాలా సైలెంట్ అయిపోతారు. మా ఆయనకి ఎప్పుడో కానీ కోపం రాదు, ఇంకా తనకు కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్ అయిపోవాలి. బట్ నాకేంటంటే సుర్రు లెగుతుంది, నేను అస్సలు సైలెంట్ అవ్వలేను. మళ్ళీ నేనే తిరిగి అరిచినప్పుడు మళ్ళీ మా ఆయన ఇంకా కామ్ అయిపోవడమో లేదా ఇద్దరం అరుచుకుంటూ ఉంటాము. ఇంకా మా ఆయన ఆగట్లేదు అని నాకు అనిపించింది అనుకో, ఇంక నేనే తగ్గిపోతాను అనమాట. మా ఆయన ఈ రోజు ఆగట్లేదు మనమే లైన్లో పడదాము అనేసి ఇంక నేను సైలెంట్ అయిపోతాను అనమాట. అలా జరుగుతాయి. అండ్ నిజం చెప్పాలంటే మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత మాకు చాలా తక్కువ గొడవలండి. గొడవలు అంటే చిన్నగా అవుతాయి, ఇలాగే చిన్న గొడవలు అనమాట. టైంకి నువ్వు పిల్లల్ని స్కూల్కి పంపట్లేదని ఇలా అవుతాయి, మీరేమో పడుకోండి నేనేమో అన్నీ చేసుకుంటూ ఉంటాను అని ఇంకా నేను అరుస్తూ ఉంటాను అనమాట. ఇలాంటి చిన్న గొడవలు తప్పించి చాలా పెద్ద గొడవలు మా ఇద్దరి మధ్య ఎప్పుడు జరగలేదు. గొడవ అయిన తర్వాత మేము 2-3 గంటలకి ఫస్ట్ నేనే వెళ్ళి సారీ చెప్పుకుంటానండి. ఇప్పుడు గొడవ అయినా కూడా మా ఆయన ఎప్పుడు నాకు సారీ చెప్పరు, నేనే వెళ్ళాలి, నేనే బ్రతిమాలుకోవాలి, నేనే సారీ చెప్పుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలన్నమాట. అరిసేది నేనే, సారీ చెప్పుకునేది నేనే, ఒకవేళ ఆయన అరిసినా కూడా సారీ చెప్పాల్సింది నేనే. ఇలా ఉంటుందండి. బట్ మేము ఎప్పుడు ఏ గొడవని పెద్దగా ప్రొలాంగ్ చేసుకోము. అంటే తనతో నేను మాట్లాడకుండా ఉండడము, తనకి భోజనం పెట్టకుండా ఉండడము ఇలా ఎప్పుడు చేయనండి. వెంటనే వెళ్ళి సారీ చెప్పుకుంటాము, మళ్ళీ ఇద్దరము నార్మల్ అయితే అయిపోతుంది. నేను కూరగాయలు సర్దుకుంటున్నాను కదండి, షాను మను కూడా నాకైతే హెల్ప్ చేస్తున్నారు. షాను ఏమో కరివేపాకు అంతా ఒలిచేసి అలా కవర్లో వేసేసింది, మను ఏమో బెండకాయలన్నింటినీ తీసి అది కవర్లో పెడుతుంది అనమాట. యూనిఫామ్ చేంజ్ అంటే అలా టీషర్ట్ దానికి అంత ఇష్టమోనండి, అసలు చేంజ్ అంటే మార్చట్లేదు. ఇంకా నేను కూరగాయలన్నింటినీ సర్దేసుకున్న తర్వాత నేను మార్నింగ్ నుంచి గిన్నెలు తోమలేదండి, అన్నీ ఇంకా పిల్లలు లంచ్ బాక్సులు తీసుకొచ్చిన తర్వాత ఒకేసారి తోముతున్నాను అనమాట ఈ మధ్యలో. సో ఇంకా నేను ఇప్పుడైతే గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను. నాకు ఈరోజు ఆకుకూరలు శుభ్రం చేసేసరికి నాకు నడుము నొప్పి వచ్చేసిందండి బాబు. మా ఆయన తోటకూర ఇంకా మెంతుకూర తీసుకొచ్చారు. మెంతుకూర చిన్న ఆకులు కదండి, సో అది స్లోగా శుభ్రం చేసుకునేసరికి చాలా టైం పట్టేసింది అనమాట. ఎక్కువసేపు సరిగ్గా ప్రాపర్గా కూర్చోలేనట్టున్నాను. ఇంక అందుకనేసి నడుము ఏంటో నొప్పి చేసేసింది. ఇంకైతే అలా బ్యాక్ పెయిన్ వస్తూనే ఉంది. దట్టు ఓవలేషన్ టైం ఒకటేమో నాకు
పొత్తి కడుపులో నొప్పిగా ఉందండి బాగాని, అందుకో ఏమో మరి బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది. ఇంకా అలాగే నేనైతే గిన్నెలు అయితే తోమేసుకున్నాను. తర్వాత అయితే మాత్రం ఈరోజు షానుకి రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుంది. మంగళవారం, బుధవారం, గురువారం క్లాసెస్ అండి. మంగళవారం అబాకస్ క్లాస్ జరుగుతుంది. ఇంక ఈరోజు బుధవారం కదా, ఈరోజు అయితే రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే చెప్తున్నారు. ఇంకా రేపేమో అబాకస్ క్లాస్ అయితే జరుగుతుంది. చాలా బాగా చెప్తారండి. ఆ టీచర్ నెంబరు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ అయితే చేయండి. ఒక పక్కన మా షానుకి అయితే రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుందండి. నేను ఇంకా కూర అయితే వండుతున్నాను. మా వారిని మొన్నటి నుంచి బీన్స్ తీసుకురండి అంటాను, లేదా నేను వెళ్ళినప్పుడు తీసుకుందామంటే మా ఆయన ఏమంటారంటే అన్నీ నీకు ఇష్టమైన కూరలు వండుకుంటావు, నాకు ఇష్టమైంది వండమంటావు, ఇప్పుడు నీకు ఇష్టమైంది ఏంటి అంటే ఆ పప్పు మామిడికాయ లేదా పప్పు గోంగూర ఇలా పుల్లగా ఇవే ఇష్టం అంటారండి. ఇంకా ఏ కూరగాయలు ఉన్నా తినరు అనమాట, ఎక్కువ పప్పే అంటారు. ఇంకా నేను ఎప్పుడు నాకు ఇష్టమైందే కావాలి, నాకు ఇష్టమైంది వండుకుంటాను అంటావు, ఏం తినేస్తాను ఏంటి మీకు తెలియకుండా నాకు ఏం పెట్టేస్తున్నామని ఇంకా తెగ అరిసేసాను, చాలా అరిచేసానండి. ఇంకా నేను బీన్స్ తీసుకురావా, నువ్వు తినకపోతే మానే నేను నా పిల్లలు వండుకుని తింటామని గట్టిగా పెట్టాను అనమాట. ఇంకా మా వారైతే చాలా తెచ్చేసారండి. బీన్స్ తీసుకొచ్చారు, ఇంకా చిక్కుడుకాయలు నాకు ఇష్టం అనేసి చిక్కుడుకాయలు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంకా బీన్స్ నాకు మొన్నటి నుంచి ఇలాగా స్టీమ్ చేసుకుని ఫ్రై పెట్టుకుని తినాలనిపిస్తుంది అనేసి ఇంకా నేను అలాగే స్టీమ్ పెట్టి ఫ్రై అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా బీన్స్ అయితే స్టీమ్ పెట్టేశాను కదండి. ఒక మిక్సీ జార్లోకి 4 ఎండుమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 5-6 ఎల్లుల్లిపాయ రబ్బలు, ఇంకా దాన్ని ఏమంటారు కొబ్బరి ముక్కలు అయితే వేసుకుని కొంచెం ఒక స్పూన్ కారం అయితే వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుని జీలకర్ర వేసుకుని ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటిని నూనెలో అయితే కాసేపు వేగనిచ్చేసానండి. ఇది నేను దీని గురించి డీటెయిల్గా షార్ట్ అయితే పెడతాను. ఇప్పుడు ఇంకొక విషయం గురించి అయితే మీకు క్లారిటీగా చెప్పాలి అనుకుంటున్నానండి. నేను మీ కామెంటే నా కంటెంట్ అని ఒక సిరీస్ అయితే పెట్టాను కదండి. ఆ సిరీస్లో నేను బోత్ పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్, అలాగే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారండి. అంటే ఛానల్లో ఎడిటింగ్ ఎలా చేస్తారు, థంబ్నెయిల్ ఎలా చేస్తారు, ఇలాంటివి కామెంట్స్ అడుగుతూ ఉంటారు కదా. సో దానికి సంబంధించి నేను అన్ని కామెంట్స్ని నేను తీసుకుని వాటిని స్క్రీన్ షాట్లు యాడ్ చేస్తూ మీ కామెంటే నా కంటెంట్ సిరీస్ అయితే నేను చేస్తున్నానండి. అయితే నేను మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడిగినవి లైక్ యూట్యూబ్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ అడిగిన కామెంట్లవి వీడియో చేస్తుంటే అట్లకి అసలు ఎవరు చూడట్లేదు, ఎందుకంటే క్రియేటర్స్కి మాత్రం అవసరం అవుతాయి. సరే ఎవరికొకరికి ఉపయోగపడుతుంది కదా అనేసి నేను అవి చేస్తున్నాను. ఇంకా పాజిటివ్ కామెంట్స్ని, నెగిటివ్ కామెంట్స్ని కూడా చేస్తున్నానండి. అయితే నేను నెగిటివ్ కామెంట్స్ గురించి ఇప్పటికి 2 వీడియోలు చేశాను. ఒకటి నా ముఖాన్ని బూడిద ముఖంలా ఉంటుంది, ట్రాన్స్జెండరు 0.5 ఇలా అంటున్నారు అనేసి నేను కొంచెము అది లైట్గా తీసుకున్నట్టు ఒక వీడియో అయితే చేశాను. ఇంకొకటి ఏంటంటే బాత్రూమ్లు కడుక్కునే దానివి అవార్డులు కూడా ఇస్తారా నీకు అని ఇంకొక అమ్మాయి కామెంట్ చేస్తుంది అనేసి దాని గురించి పెట్టాను కదా. సో ఈ 2 వీడియోలు మీ కామెంట్ నా కంటెంట్ సిరీస్లో చాలా బాగా వెళ్ళాయండి. ఒక వీడియో 3 lakhs+ వెళ్ళింది, ఒక వీడియో ఏమో 4 lakhs+ వ్యూస్ అయితే వచ్చాయండి. సో ఈ మీ కామెంటే నా కంటెంట్ సిరీస్లో నేను పెట్టేవి నెగిటివ్ కామెంట్స్ని పెడుతున్నాను కదా వీడియోలు, దానికి ఎక్కువ కామెంట్స్ వస్తాయన్నమాట. నువ్వు పట్టించుకోక బావని, ఫీల్ కాక బావని అంటారు. నేనైతే అసలు ఏమీ ఫీల్ కావట్లేదండి. కాకపోతే నేను ఒక విషయాన్ని ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా ఛానల్ కంటెంట్ స్టార్టింగ్లో టీచింగ్ మొదలుపెట్టాను. టీచింగ్ వీడియోస్ వెళ్ళట్లేదని ప్రెగ్నెన్సీ మొదలుపెట్టాను. ఆ ప్రెగ్నెన్సీ వీడియోస్ కూడా వెళ్ళట్లేదు. ప్లస్ ప్రెగ్నెన్సీ కంటెంట్ మనకి రిస్క్ అండి. ఇప్పుడు నేను చెప్పేది ఏమైనా రాంగ్ చెప్పి దానివల్ల ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ సఫర్ అయ్యిందనుకో అది నాకు పాపము. ప్లస్ వాళ్ళ ద్వారా నాకు ఏమైనా రిస్క్ అవ్వచ్చు కదా, లైక్ ఏమైనా కేసులు వేయడం లాంటివి. సో అందుకని ఇంకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కూడా వైరల్ కూడా కావట్లేదు కదా అని వదిలేశాను. తర్వాత ఇంకా నా లైఫ్ స్టైల్ కంటెంట్ని షేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా ఛానల్ కంటెంట్ ప్రజెంట్ మొత్తం నా లైఫ్ స్టైల్ మాత్రమే ఉంటుందండి. నా గురించి నేను చెప్పుకోవడమే నా ఛానల్ కంటెంట్ అనమాట. సో నా గురించి నేను ఎపిసోడ్స్, సిరీస్ల కింద మొత్తం చెప్పుకుంటూ వచ్చేసానండి. ఇప్పుడు నా గురించి మీకు ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే ఫర్దర్గా వ్లాగ్స్లో చెప్పేదే మీకు నా గురించి, నా లైఫ్లో ఫర్దర్గా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అన్నది డైలీ వ్లాగ్స్లో మీకు తెలుస్తుంది. ఇంకా మరి నా దగ్గర కంటెంట్ ఏముంది, ఏమీ లేదు
కాబట్టి నేను మీ కామెంటే నా కంటెంట్ కింద తీసుకున్నాను అనమాట. మీరు పెట్టే పాజిటివ్ కామెంట్స్ని, మీరు పెట్టే నెగిటివ్ కామెంట్స్ని, మీరు పెట్టే క్వశ్చన్స్ని, మీరు పెట్టే డౌట్స్ని అన్నిటినీ నేను ఒక కంటెంట్ కింద తీసుకుని షార్ట్లు అయితే చేస్తున్నాను. ఈ షార్ట్లు చేయడం వల్ల నాకు రెవెన్యూ ఏమీ పెద్దగా రాదండి. కాకపోతే నా టార్గెట్ 1 మిలియన్ రీచ్ అవ్వాలి. సో ఈ సిరీస్లో ఒక్క వీడియో అయినా 1 మిలియన్ 2 మిలియన్ దాటిందంటే నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తారనేసి నేను షార్ట్ల రూపంలో ఆ కంటెంట్ అయితే షేర్ చేస్తున్నాను. చాలామంది ఎందుకు ప్రతి విషయానికి ఫీల్ అయిపోతావు, లైట్ తీసుకో అంటారండి. నేను అసలు ఏమీ ఫీల్ అవ్వట్లేదు, లైటే తీసుకున్నాను. ఒక కంటెంట్ వస్తుంది కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను. మీకు నేను క్లారిటీగా చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. నాకు వచ్చే నెగిటివ్ కామెంట్స్కి అంటే నేను బూడిద ముఖంలో ఉన్నానన్నా నేను ఫీల్ అవ్వట్లేదు, ఇంకేమన్నా నేను ఫీల్ అవ్వట్లేదు. జస్ట్ ఏంటంటే నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కంటెంట్ ఏం పెద్దగా లేదు కాబట్టి మీ కామెంట్స్ నేను కంటెంట్గా తీసుకున్నాను. సో అందులో నేను పాజిటివ్ నెగిటివ్ మీ క్వశ్చన్స్ అన్నీ నేను రిప్లై ఇస్తానండి. మీరు ఏమైనా నన్ను అడగాలి అనుకుంటే కామెంట్స్ చేయండి. నేను ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోయినా వీడియో అయితే చేసి పెడతాను. సో మీరు పాజిటివ్గా పెట్టినా పర్వాలేదు, నెగిటివ్గా పెట్టినా పర్వాలేదు, క్వశ్చన్స్ అడిగినా పర్వాలేదు, ప్లీజ్ అడగండి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. మేమైతే డిన్నర్ చేసేసాను, గిన్నెలన్నీ తోమేసుకుని నేనైతే మళ్ళీ స్నానం కూడా చేసేసాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను వినాయకుడి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అందుకనేసి ఇంకో మా షాను మను కూడా చక్కగా రెడీ అయిపోయారండి. మా షాను మను ఇక్కడ వినాయకుడిని నిలబెట్టినప్పటి నుంచి ఏదో ఒక ప్రోగ్రాంలో ఉంటుందన్నమాట. నిన్నేమో డ్రామా చేశారు కదా స్కిట్, ఈ రోజు అయితే మాత్రము షాను మను డ్యాన్స్లో అయితే పార్టిసిపేట్ చేశారు. మా షాను మను ఇద్దరు కలిసి ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అనమాట ఇది. అంటే ఇక్కడ స్టేజ్ ఏమీ లేదు కానీ ఇలా డ్యాన్స్ చేయడం ఫస్ట్ అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నా షాను మను ఎంత బాగా చేశారో అని డ్యాన్స్ అయితేని భలే హ్యాపీ అనిపించింది నాకు. ఇది కంప్లీట్ సాంగ్తో పాటు నేను ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ భవానీ పాఠశాల అని ఉంటుందండి, ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ని విజిట్ చేసి ఈ సాంగ్ అయితే చూడండి. షాను మను ఏ పాటకి డ్యాన్స్ వేశారు అన్నది గణేష్ సాంగ్కే వేశారండి. చాలా బాగా చేశారు. నాకు ఎంత హ్యాపీ అనిపించింది. షాను మను చూసి చాలా ముద్దు వచ్చేసిందండి నాకు. ఒక్కోసారి అనిపిస్తుంది మొన్నే పుట్టినట్టు అనిపిస్తుంది, అప్పుడే ఇంత ఎదిగిపోయారా అని అనిపిస్తుందండి నాకు. నా షాను మను అలాగా డ్యాన్స్ వేసినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. పిల్లలు అలాగ మనం వాళ్ళకి ఏదైనా ఒకటి నేర్పించి వాళ్ళు అలా పెర్ఫామ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నా షాను మను కూచిపూడిలో ఇలాగే బాగా నేర్చుకుని చాలా చాలా స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేయాలి అని నేనైతే కోరుకుంటున్నానండి. ఎప్పుడెప్పుడు నా పిల్లలు అలా స్టేజ్ ఎక్కి చేస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఇంకైతే ఇప్పుడు మనుకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నుంచి కంటిన్యూస్గా మోషన్స్ లాగా అవుతున్నాయండి. అలాగే నీళ్లు విరోచనాలు ఏం కాదు, కడుపంతా నొప్పి రావడము, మోషన్ అవ్వడము, నొప్పి రావడం, మోషన్ అవ్వడం ఇలా అవుతుంది. మళ్ళీ ఏమన్నా సిక్ అయిపోతుంది ఏం బాగా అనేసి అనిపించి నేనైతే కొంచెం నీళ్లు బాగా మరిగిచ్చేసి చల్లారిన తర్వాత ORS కలిపి దానికైతే తాగిచ్చేసానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.